జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి బడేభాయ్ చోటేభాయ్లా కలిసి ప్రజలపై భారాలు మోపుతున్నారంటూ విమర్శించారు. నియోజకవర్గంలో భూదందాలు, మట్టి దందాలు పెరిగిపోయాయని ఆరోపించిన ఆయన పూర్తి ఆధారాలతో త్వరలో బయటపెడతానని అన్నారు. నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్. నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ చోటే బాయ్. తక్షణమే మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించండి, లేదంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ఈ యొక్క కిషన్ రెడ్డి గారు, ఈ కేంద్ర మంత్రులు ఎవరైతే కేంద్ర ఎంపీలు ఎవరు ఉన్నారో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు ఎవరు ఉన్నారో మీరు తక్షణమే ఒక డిమాండ్ చేసి కేంద్రంతో కొట్లాడండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నరేంద్ర మోడీకి ఇస్తారా, పెట్రోలియం శాఖ మంత్రికి ఇస్తారా, ఇవ్వండి. ఆ ధరలను తగ్గించేదాకా తెలంగాణ ప్రజల పక్షాన, దేశ ప్రజల పక్షాన కొట్లాడండి. దమ్ముంటే గిదయా మీరు చేసేది? పోయి ఏసీ రూమ్ గెలవంగానే ఏసీ రూమ్ అడ్రస్ లేరు. అసలు మన ఎంపీలు 16 మంది గెలిచినటువంటి ఎంపీలు ఒక్కడు అడ్రస్ లేడు అసలు. కనుక ప్రజలు ఎందుకు గెలిపించారు మిమ్మల్ని? ప్రజల పక్షాన కొట్లాడతారు, ప్రజలకు ఏమైనా కావాలంటే తీసుకొస్తారు, అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేస్తారు. చాలా అంశాల తర్వాత మాట్లాడేది. దయచేసి ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తక్షణం తగ్గించాలనేది ఒక డిమాండ్. రెండవది ధాన్యం కొనుగోలు చేయాలనే రెండవ డిమాండ్. మూడవది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అసత్యవాదులు కొద్దిగా మీరు ప్రజలకు ఏదన్నా గెలిచినందుకు 3 ఏళ్ళకైతే ఏం చేయలేదు. ఇప్పుడైనా సంక్షేమ పథకాలు మీరు పెంచుతా ఉన్నాయో 420 హామీలు నెరవేర్చే విధంగా, అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొండగట్టును 1000 కోట్లు తెచ్చి మంచిగా అభివృద్ధి చేయండి, ఇంకా పాత పనులన్నీ పూర్తి చేయండి. కనుక ఇవన్నీ డిమాండ్ చేస్తూ మరి వెంటనే ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఈ కాంగ్రెస్ కల్లుబెల్లు మాటలు మానండి, అబద్ధాలు మానండి. ఈ అరెస్ట్ కూడా పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలనో రైతులు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీదనా, మరి అసత్యం మీదనా ఈ పీడీ యాక్ట్ కూడా పెట్టాలని పోలీసులను నేను విజ్ఞప్తి చేస్తాను. మరి ఎవరెవరు ఏం మాట్లాడినరో చూడాలి. కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ 3 అంశాల పట్ల డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ బీజేపీ ప్రభుత్వం సంక్షోభ పరిస్థితులట, యుద్ధంతో పెట్రోల్ ధరలు పెంచవలసి వస్తుందని సిగ్గు లేకుండా ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతున్నటువంటి ఇది చాలా బాధాకరం.